నా మాట అర్థమైందా? అప్పు ఇవ్వద్దంటున్నా, కానీ కష్టంలో ఉన్న నీ సహోదరికి, కష్టంలో ఉన్న నీ సహోదరునికి, లేక సహ ఉద్యోగికి, లేక స్నేహితునికి కష్టం వచ్చినప్పుడు దయచేసి అప్పు మాత్రం ఇవ్వకండి. కానీ నువ్వు నన్ను 10 లక్షలు అడుగుతున్నావు, 10 లక్షల రూపాయలు నా దగ్గర లేవు, అప్పు ఇవ్వలేను. కానీ ఆ స్నేహితుడివి నువ్వు కష్టంలో ఉన్నావు కాబట్టి ఈ 2 లక్షల రూపాయలు నేను నీకు ఇస్తున్నా, ఈ 2 లక్షల రూపాయలు నేను నీకు ఇస్తున్నా, అంతకన్నా నేను ఇవ్వలేను. కాబట్టి ఈ 2 లక్షల రూపాయలు తీసుకెళ్ళి మరి ఎలా సర్దుకుంటావో సర్దుకో అని ఇవ్వండి. అలా ఇస్తున్నప్పుడు మీ మనసులో పెట్టుకోవాల్సింది ఏమిటంటే, ఇవి నాకు తిరిగి ఓరి 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 మీకు ఎలా తెలుసు? మీకు ఎలా తెలుసు? ఎందుకంటే మేము ఎవరికి ఇవ్వం కదండి, మేము ఎవరికి ఇవ్వం కదా. అవునా? లేదా మీరు ఇచ్చారు కాబట్టి తిరిగి రాలేదు కాబట్టా? చెప్పండి. తిరిగి సో మీరు ఎవరికైనా ఒకవేళ ఆర్థిక సహాయం చేయాల్సి వస్తే, ఎవరికైనా సరే మీరు ఇచ్చేటప్పుడు ఈ డబ్బులు నాకు తిరిగి రావు, అతడు ఇస్తాడు అని చెప్పుకోండి. నేను అనుకోవటల్లా, ఇస్తే సరే, ఇవ్వకపోయినా సరే సరే అనే ఆలోచన ఉంటేనే అతనికి ఆ 2 లక్షల రూపాయలు, ఆ 1,00,000 రూపాయలు, ఆ 10,000 రూపాయలు మీరు మనసులో పెట్టుకోండి, నేను కేవలం సహాయంగా ఇస్తున్నానే తప్ప అప్పుగా ఇవ్వటల్లా. అతడు తిరిగి ఇచ్చాడు అనుకోండి, స్తోత్రం. ఏమిటి? తిరిగి ఇచ్చాడు అనుకోండి, ఏమిటి? స్తోత్రం. తిరిగి ఇవ్వలేదు అనుకోండి, ప్రభా స్తోత్రం. ఎందుకని? తను తిరిగి ఇస్తాడని చెప్పి నేను ఇవ్వలేదు, అతడు తిరిగి ఇవ్వలేకపోయాడు, కానీ ఇచ్చే శక్తి అయితే నాకు ఇచ్చావు ప్రభా, నీకు స్తోత్రం. ఎప్పుడైతే నీ మనస్సులో ఇది కేవలం సహాయము మాత్రమే, ఏమిటిది? అప్పు కాదు, ఇది కేవలం సహాయం మాత్రమే, నేను చేసే మేలు మాత్రమే అనే భావనతో నువ్వు 10,000 ఇవ్వచ్చు, 20,000 ఇవ్వచ్చు, 50,000 ఇవ్వచ్చు, 1,00,000 రూపాయలు ఇవ్వచ్చు, లేదా మీకున్న స్తోమతను 10 లక్షల రూపాయలు ఇవ్వచ్చు. అతనుకున్న, నీ స్నేహితునికున్న, సహ ఉద్యోగికున్న, సహ ఉదరికి అనగా సహోదరునికి ఉన్న అవసరాన్ని బట్టి నువ్వు అప్పుడు సర్దావు. కానీ మనసులో పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇది నా స్నేహితునికి సహాయంగా ఇస్తున్నా, నా సహోదరుడికి సహాయంగా ఇస్తున్నా, నా సహ ఉద్యోగికి సహాయంగా ఇస్తున్నా. ఇస్తే ఇస్తాడు, లేకపోతే లేదు. ఇవ్వకపోయినా నేను పెద్దగా నష్టపోయేదేమీ లేదు అన్న స్థితిలో నువ్వు ఉంటేనే నువ్వు చేయగలిగిన సహాయం చెయ్యి. కానీ ఇచ్చిన తర్వాత అతడు తిరిగి ఇస్తాడు అని చెప్పి మాత్రం నువ్వు అనుకోవద్దు. ముందుగా మెంటల్గా నువ్వు ప్రిపేర్ అయిపోయావు కాబట్టి అతను తిరిగి ఇవ్వలేదు అనుకోండి, ఇవ్వలేకపోయాడు అని చెప్పి మీ రిలేషన్ మాత్రం కంటిన్యూ అవుతుంది. ఇస్తానన్నాడు అని చెప్పి నేను ఇచ్చాను, ఇప్పుడు ఇవ్వకుండా తిరుగుతున్నాడు, ఇంత మాయగాడు అనుకోలేదు, ఇంత మోసగాడు అనుకోలేదు, ఇలాంటి వాడికి 1 రూపాయి అని మొదలు పెట్టావంటే నువ్వు ఎవరిని పోగొట్టుకుంటున్నావు? ఒక స్నేహితుడిని పోగొట్టుకుంటున్నావు. నా జీవితంలో నేను చాలామందిని చూసా, వారికున్న కష్టాన్ని బట్టి, వారికున్న ఇబ్బందిని బట్టి ఆర్థిక సహాయం కోరినప్పుడు కాదనకుండా నా చేతులు కాల్చుకొని వాళ్లకు సహాయం చేశాను. ఆ సహాయం చేసిన తర్వాత వాళ్ళు ఎంత దుర్మార్గులుగా తయారయ్యారంటే, మీకు ఒక పాట రాశాను, మనందరి కోసం ఒక పాట రాశాను నేను. చేసిన మేలే కీడుగా మారే, చూపిన ప్రేమే
చేదుగా మిగిలే. ఈ పాట రాసిన కారణం తెలుసా? అదిగో ఆ మహానుభావుల్ని దృష్టిలో పెట్టుకునే రాశా. చూపించిన ప్రేమకి ఏం మిగిలింది? ఆఖరికి చేదు అనుభవం మిగిలింది. చేసిన మేలుకి ఏం దొరికింది? నాకు కీడు దొరికింది. ఇవన్నీ ఈ పాటలు రాసిన కారణం తెలుసా? వ్యక్తిగతంగా నా జీవితంలో అనుభవించినటువంటి చేదు అనుభవాలు. సహోదరులు, మన జీవితంలో మేలు చేయాలి. బైబిల్ సెలవిస్తుంది, విసుగక మేలు చేయాలి. ఇందా చెప్పా కదా, నాకు అంత అనుభవం లేనప్పుడు, ఎవరికైనా ఆర్థిక అవసరం వచ్చినప్పుడు వారికున్న కష్టాన్ని బట్టి వాళ్ళు అడిగితే అప్పు ఇవ్వగలిగితే ఇచ్చే ప్రయత్నం చేశాను. ఆ తర్వాత నాకు అర్థమైంది ఏమిటయ్యా అంటే, నా దగ్గర అప్పు తీసుకున్న వారిలో ఎక్కువ శాతం మంది తిరిగి ఇవ్వాల. పైపెచ్చు కనిపించలా. ఇంకొంచెం ముందుకెళ్ళి కొంతమంది దుర్మార్గులు అయితే తిరిగి ఎక్కడ డబ్బులు అడుగుతానేమోనని చెప్పేసి నా గురించి తప్పుగా ప్రచారం చేయటం. కనిపించకపోగా పైపెచ్చు ఎక్కడ మళ్ళీ కనిపిస్తే డబ్బులు అడుగుతానేమోనని చెప్పేసి వాళ్ళు నా గురించి తప్పుగా ప్రచారం చేయటం, తప్పుడుగా మాట్లాడడం. అది చూసినప్పుడు నాకు చాలా 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 బాధ అనిపించింది. అని చెప్పి ఇలాంటి దుర్మార్గులు దుష్టులు ఉన్నారని చెప్పేసి మనం సహాయం చేయటం మానేయగలమా? మేలు చేయటం మానేయగలమా? బైబిల్ ఏముంది? మేలు చేయుట యందు విసుగక అంటే అర్థం ఏమిటి? ఎవడో ద్రోహం చేశాడని, ఎవడో మోసం చేశాడని ఇంకెవ్వడికి సహాయం చేయకూడదు అని మీరు అనుకుంటారేమో. అలా అనుకోకండి, అలా విసుగు చెందకండి. ఎందుకంటే మీరు చేసిన మేలుకు తగిన సమయమున దేవుడు ప్రతిఫలము ఇస్తాడు. నా జీవితంలో మేలు చేసి నేను కీడు అనుభవించాను అన్న మాట వాస్తవమే, కానీ చేసిన మేలులను బట్టి దేవుడు ఏం చేశాడు? ఇదిగో నన్ను ఈ స్థితిలో నిలబెట్టాడు. అదే సమయంలో మనం విసుగక మోసం చేసిన వారిని బట్టి మనసులో ఆయాసపడి గాయపరచబడి ఎవరికీ సహాయం చేయకుండా మిగిలిపోతామేమో. కాబట్టి దేవుడు నాకు నేర్పించిన పాఠం మీతో పంచుకుంటున్నాను. మొదటిగా షూరిటీ సంతకాలు పెట్టకండి. రెండోదిగా ఎవరికైనా అధికంగా సహాయం చేయాల్సి వస్తే అప్పు మాత్రం ఇవ్వకండి, కానీ ఇవ్వగలిగింది ఇవ్వండి. ఇంతకని నేనేమి చేయలేను, ఈ మాత్రమే నేను చేయగలను అని చెప్పి సహాయము పొందదగిన వాడికి నువ్వు సహాయము చేయగలిగినప్పుడు సహాయం చేసేయి.